ఓకే. అందరికీ నమస్కారం అమ్మా. ప్రతిరోజు శ్రద్ధగా వస్తున్నటువంటి ఆప్త బంధువులందరికీ ధన్యవాదాలు. ఈరోజు కూడా మనం ప్రతిరోజు లాగానే చక్కగా ధ్యానం చేసుకున్నాం. ధ్యానం అనేది మనకు అవసరం. ప్రతిరోజు ధ్యానం చేసుకోవటం మంచిది. మనం అట్లాగే సోమవారం నుంచి శుక్రవారం కాకుండా శనివారం, ఆదివారం కూడా కంటిన్యూ చేసుకోండి. మీ ఇంట్లో మీరు జూమ్‌లోకి రాలేకపోతే అందరూ ఇంట్లో కూడా చేసుకోండి. ఎందుకంటే ఒక టైం ప్రకారం చేసుకుంటే మనకు కూడా మంచిది. అంటే ఈ టైంలోనే చేసుకోమని చెప్పట్లేదు. మీరు ఇంట్లో కూడా రోజు బ్రహ్మముహూర్తంలో మీరు లేవగానే చేసుకుంటే చాలా మంచిది. అట్లాగే ఈరోజు కూడా కూర్చున్నాం హాయిగా కూర్చున్నాం. ధ్యానానికి మన బాడీ సహకరించినందుకు మన శరీరానికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మన శరీర భాగానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన కాళ్ళు మడుచుకున్నాం. మన కాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం ఎంతసేపు కూర్చుంటాం అంతసేపు మన కాళ్ళు సహకరిస్తున్నాయి కదా! ఈ శరీర భాగంలోని కాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అలాగే చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకుంటాం కదా! మన చేతులకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మన చేతులకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. అలాగే మన కళ్ళకి కళ్ళు మూసుకున్నాం. హాయిగా కళ్ళు మూసుకుంటున్నాం. ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఆయన మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ మనం అన్నీ కూడా మనం సహకరించాలి. అందుకని అన్ని మన టోటల్ బాడీకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. హాయిగా కూర్చున్నాం మనం. అందరం చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ముందుగా మన గురువుని ప్రార్థించుకున్నాం. మన విశ్వగురువు, పరమ గురువు అయినటువంటి మన బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి గారు, మన ధర్మపత్ని సాధర్మచారిణి అయినటువంటి స్వర్ణమాలపత్రి గారిని మనం హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా అనేక కోట్ల ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధ్యానించుకుంటూ, వారి చైతన్యాన్ని మనకు కావాలని కాంక్షిస్తూ మనం అందరం ధ్యాన స్థితిలో కూర్చున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. హాయిగా ధ్యాన స్థితిలోనే కూర్చుని ధ్యానం అంటే తెలుసు కదా మనందరికీ. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవటం కాదు, శ్వాస గమనించడం. మనకు లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస. ఈ శ్వాస ప్రక్రియని గమనించటమే. ఇది మనమేమి తెచ్చుకోము. మనం శ్వాసను తెచ్చుకోవట్లేదు, మనం వదలటలేదు. ఇది క్రమం జరిగిపోతుంది. మనం పుట్టగానే మనకి ఈ శ్వాసక్రియ భగవంతుడు ఇచ్చిన వరం. ఆ శ్వాస ఉంటేనే మనం బతికినట్టు, లేకపోతే శ్రమైనట్టు. అందుకని ఆ శ్వాస గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకని ఆ శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఆ శ్వాసని గమనిస్తుంటే, ఆ శ్వాసలో మనం అనుసంధానం అయిపోతే అప్పుడు మనం ఎవరమో తెలుసుకుంటాం. రమణ మహర్షి ఎప్పుడు అనేవారు, ఎవరి దగ్గర వెళ్తే ఆయన నాకు ఇది చెప్పండి, నాకేమో చెప్పండి అని అడిగితే ఆయన అనేవారు, నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు. నువ్వు తెలుసుకోకపోతే ఎవరిని తెలుసుకోలేవు. మనకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే మనకు మనం తెలుసుకోం. ఎదుటివాడిని తెలుసుకుంటాం. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వాళ్ళు ఎలాగో ఇది ఎలాగో అని చెప్తాం. కానీ నేను ఎలాంటి వాడని నేను తెలుసుకో. అసలు నేను ఎవరిని అంటే దానికి సమాధానం లేదు మనకి.
ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేసుకోండి. నేను ఎవరు? సమాధానం ఏంటి వస్తుంది? నేను ఫలానా పేరు చెప్పుకుంటావు. నువ్వెవరు అని అడిగితే నేను ఫలానా పేరు చెప్తా. ఆ పేరు నువ్వా? ఆ పేరు నువ్వా? ఆ పేరు ఎప్పుడొచ్చింది నీకు? నువ్వు పుట్టినాక ఎప్పుడో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో పెట్టారో ఓ పేరు. మరి అంతకుముందు పేరు ఎవరో పెట్టిన పేరు అది. దానికి ముందు ఎవరు నువ్వు? తెలియదు. అలాంటి నేనుకి ఏంటి ప్రాధాన్యత? అని ప్రతిరోజు నేను నేను నాది నాది అంటావే. నన్ను పిలవలేదు వాళ్ళు, నాకు సరిగా భోజనం పెట్టలేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, వాళ్ళకుంది నాకు లేదు, నాకు పేరు ప్రతిష్టలు రాలేదు, నాకు డబ్బులు రాలేదు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఇదంతా అనుకుంటాం కదా మనం. ఇవన్నీ కూడా మనసు చేసే పోకడలు. బుద్ధి లేక నీ బుద్ధి వక్ర బుద్ధి బట్టి మనసు చేసే పోకడలు ఇవన్నీ కూడా. నిజంగా నువ్వెవరో తెలుసుకుంటే ఇవన్నీ ఉండవు. నేను ఉండదు, నాది ఉండదు. నువ్వెవరో నీకు తెలియడానికి నువ్వు నిన్ను గురించి ఎందుకు అనుకుంటావు? ఈ నాది అని ఎలా అవుతుంది నీకు? మనం అందరం తెలుసుకోవాల్సింది అదే. నేను ఎవరో ధ్యానంలో తెలిసిపోతుందండి. ప్రతిరోజు ధ్యానం చేస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటావు. నువ్వెవరవో తెలుసుకుంటావు. దానికి మార్గాలు ఉన్నాయి. మార్గాన్ని తెలిపే గురువును. నీ శ్వాసే నీ గురువు. అందుకే శ్వాసను వదలకు. శ్వాసను పట్టవు. వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస. ఇది ఆలోచన వద్దు. కేవలము ధ్యాస. శ్వాస మీద ధ్యాస. చిన్నప్పుడు చదువుకున్నావు వేమన శతకంలో, ముక్కులోని గాలి ముక్తికి దారి అంటే ఊరుకోండి, ముక్కులో గాలి ఏంటి, ముక్తికి దారి ఇవ్వడం ఏంటి, ఇవన్నీ ఏదో రాశాడు ఆ వేమన అనుకునేవాడు. అది ఇప్పుడు పెద్ద ధ్యానంలోకి వచ్చినాక తెలుస్తుంది దాని సంగతి. ముక్కులోని దారి ముక్తికి దారి అంటే అస్సలు మనకు అర్థం చేసేదా అప్పుడు? ఏదో బుక్లో ఉంది చదివి బైహార్ట్ చేసి చెప్పాం, అంతే అయిపోయింది. ఈ ధ్యానం అది ముక్కులోని గాలి ముక్తికి దారి. గాలి వదలటం మనంతా శ్వాసించేదంతా మన ముక్కే కదా. రహస్యం తెలుసుకోవాలంటే నాసిక అగ్రం అంటే మన నాసిక ముక్కు ఇది కాదు, ఇది అగ్రం కాదు, ఇది నాసికాగ్రం. అక్కడి నుంచి తీసుకోవాలి గాలి. అక్కడ టచ్ అవుతుంది మనకు సుషుమ్న నాడి. మూలాధారం నుంచి ఇడాపింగళ నాడుల మధ్యలో నుంచి సుషుమ్న నాడి టచ్ అయ్యే ప్రాంతం నుంచి మనం గాలి తీసుకుంటా ఉంటాం, వదులుతూ ఉంటాం.
మనకు తెలియదు అసలు. అది సుషుమ్నా నాడి ద్వారా గాలి వెళ్ళి నాసికాగ్రం నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అది గమనించగలిగితే నీకు ఆలోచన రాదు. నీ శ్వాస మీద ధ్యాస. వేరే ఆలోచన వద్దు, వేరే మంత్రం వద్దు, వేరే రూపం వద్దు. కేవలము శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనించటమే. ఒకవేళ నీకు ఆలోచన వస్తుందా? ఆలోచన ఎట్లా ఉండాలి? నేను శ్వాస తీసుకుంటున్నాను. శ్వాస తీసుకునేటప్పుడు నేను నాకు ఆత్మోన్నతి కోసం, ఆత్మ జ్ఞానం కోసం అవసరమైన విషయాన్ని నేను తీసుకుంటున్నాను. అనవసరమైన విషయాన్ని అన్నిటినీ వదిలేస్తున్నాను. ఆత్మ జ్ఞానానికి అవసరం లేనటువంటి విషయాలన్నీ నేను వదిలేసేస్తున్నాను. పూర్తిగా మూలాలతో సహా వదిలేస్తున్నాను. ఆ వదిలేసినవి కూడా అల్సియానా అగ్నిలో కలిసిపోయి దగ్ధమైపోయి కాంతిలో కలిసిపోగాక. అవసరమైన దాన్ని నేను తీసుకుంటున్నా. లోపలికి ఎలా తీసుకుంటావు? సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం నుంచి అలా 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 పైకి 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 వెళ్ళి ఉగ్రస్థానానికి వెళ్ళిపోతుంది. సహస్రానికి జరుగుతుంది. అప్పుడు నీకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. వేరే ఆలోచన రానే రావు. అది అక్కడ దివ్య ఆలోచన రావచ్చు. నువ్వెవరో తెలుసుకునే ఆలోచన రావచ్చు. నీవేమిటో తెలుసుకుంటావు. నువ్వు ఆనంద స్వరూపం అని తెలుసుకుంటావు. నీకు స్వరూప జ్ఞానం వస్తుంది. నీ స్వరూపమే ఆనందం. ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా ఆనందాన్ని అనుభవిస్తాం. హాయిగా కూర్చున్నాం. ఆనంద స్వరూపం. మనం అందరం ఆనంద స్వరూపులమే. మనం అందరం ఒకే పరమాత్మ నుంచి వచ్చిన వాడమే. ఆ పరమాత్మే పూర్ణాత్మ అంటాం. పూర్ణాత్మ అంటే మన ఆత్మకు తల్లి. అక్కడి నుంచి ఏదో భూమి మీద ఏదో అనుభవాలు ఉన్నాయట తెలుసుకుందామని వచ్చాం. పరమాత్మ నుంచి వచ్చిన వాడమా? పరమాత్మనే కదా మరి. కానీ మధ్యలో మనకి భూమి మీద, భూగ్రహం మీద నేచర్ భ్రాంతి కల్పిస్తుంది. ఆ భ్రాంతుల్లో పడిపోయి మనం ఎవరో మర్చిపోయాం. భ్రమలన్నీ మనకి అట్రాక్ట్ అయిపోతున్నాయి. ఎవరో మర్చిపోయి ఆ భ్రమంలో ఈ భ్రమంలో మాయలో పడిపోయి మాయాతీతం అయిపోయాం. మాయకు అతీతం అయిపోయాం. మాయలో పడి మాయలో మునిగిపోయాం. మాయ నుండి బయటపడాలి. ఆ భ్రమలన్నిటిని వదలాలి. నేను కాదు నేను
మానవుని కాదు, నేను మాధవుణ్ణి. నేను మాధవుణ్ణి అని తెలుసుకుంటావు. ఎప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకుంటావు. ఆ పరమాత్మ నేను ఒకటే. ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఈ బుద్ధి నాది కాదు, ఈ చిత్తం నాది కాదు. నేను కేవలం పరమాత్మ నుండి వచ్చాను. ఈ శరీరం ఉన్నది ఒక ఓన్లీ సాధనం, ఒక పనిముట్టు, ఒక ఇన్స్ట్రుమెంట్, ధ్యాన సాధనం. ధ్యానం కూర్చోవాలంటే సాధనం కావాలి కదా. అంతేగాని ఇది కోరినట్టులా తెచ్చుకోకూడదని, భ్రమలకు అతీతం అవ్వకూడదు. భ్రమల అతుక్కుపోకూడదు. భ్రమలను ఛేదించాలి, మాయ నుంచి బయటపడాలి. అప్పుడే నువ్వు ఎవరో తెలుసుకుంటావు. దానికి ధ్యానమే శరణ్యం. అలాంటి ధ్యానాన్ని మనం వదలకూడదు. మిత్రులారా, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ధ్యానానికి కూర్చున్నామంటే కూర్చున్నాం, కానీ ధ్యానానికి కూర్చుని కూడా కళ్ళు తెరిచి బయట తిరుగుతా ఉంటే అది ఇంకా పెద్ద కర్మ అవుతుంది మిత్రులారా. నీటిలో పెట్టాము, ఎవరు చూడలేమని మనం అటు ఇటు తిరిగి ఆ పనులు ఈ పనులు చేసుకుని వచ్చి కూర్చున్నాం అని అంటే అది పెద్ద కర్మ అవుతుంది. ఆ పని ఎప్పుడు చేయకండి. ధ్యానాన్ని కూర్చోవాలనిపించినప్పుడే కూర్చోండి, ఏమాత్రము కదలకుండా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కేవలము ధ్యానం. ఏ ఆలోచన వద్దు, ఏ రూపము వద్దు, ఏ మంత్రము వద్దు. ఎందుకంటే మనకి అనేక రూపాలు ఉంటాయి కనపడితే. రూపాన్ని పెట్టుకుంటే అనేక మంత్రాలు ఉండొచ్చు. కానీ ఏ రూపం చూస్తాం మనం? నిన్ను నువ్వు చూసుకో. ఎందుకు నువ్వు చూసుకోవాలి? నేనే పరమాత్మను. నువ్వే పరమాత్మను. ఇంకొక పరమాత్మ ఎందుకు నీకు? ఉన్నది ఒక్కడే. ఉన్నది ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ నువ్వే. ఎలా తెలుసుకుంటావు? ధ్యాన సాధన. ధ్యానం చేయగా నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. పది నిమిషాలు కూర్చోలేని దానివి 10 గంటలు కూర్చోగలవు. ఎప్పుడు నువ్వు ధ్యానంలో సరిగ్గా కూర్చుంటే, ధ్యానాన్ని అర్థం చేసుకుని కూర్చుంటే, నువ్వు ఆలోచన రహిత స్థితికి రాగలిగితే అదే ధ్యానం యొక్క అర్థం. ధ్యానం అంటే ఒట్టి కళ్ళు మూసుకోవడం కాదు. ధ్యానం అంటే కంప్లీట్ గా నీకు ఆలోచన రహిత స్థితి తెచ్చుకోవాలి. అంటే ఆలోచన లేని స్థితికి తెచ్చుకో. అప్పుడు నువ్వెవరో తెలుస్తుంది. ఎందుకు ఊరికే కళ్ళు మూసుకుని కూర్చోడం ఎందుకంటే మనం భ్రమంలో ఉన్నాం. మనం అందరూ నాది, ఇల్లు నాది, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా బంగారం, నా డబ్బులు అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఒక్కసారి నీవెవరో, నీకు అనంతమైన శక్తి ఉంది నీ లోపల. బయట ఏమీ లేక కొట్టుకుని చస్తున్నావు. లోపలికి వెళ్తే నీకు ఏది కావాలేదు వస్తుంది. ఎందుకు బయట అడుక్కోవడం? లేదని బాధపడ్డం దేనికి? వాళ్ళకుందా నాకు లేదని ఇంకా బాధపడ్డం దేనికి? ఎంతో నీ దగ్గర ఉంది, నువ్వు ఇంకా అందరికి ఇవ్వచ్చు. ఎంతో శక్తి ఉంది మన దగ్గర, అనంతమైన శక్తి ఉంది.
అనంతమైన సంపద ఉంది. ఇంకా ఈ ధ్యాన సాధన నాకు జరగలేదు, నాకు కూర్చోలేకపోతున్నాను అంటే ఎక్కడో నీది తప్పుంది. చెక్ చేసుకోండి. అనుకుంటాం, మనం అందరం అనుకుంటాం, నేను చాలా మంచిదాన్ని, నేనేం తప్పు చేయలేదు అనుకుంటాం. కానీ ధ్యానంలో కూర్చోండి, మీ తప్పులు మీకు తెలిసిపోదు. ఎవరిని మీరు అన్నారో తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీకుందా? ప్రేమించే గుణం ఉందా? అందరి మీద దయ ఉండాలి. ఉందా? పెద్దవాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులను, అత్తమామలను సమానంగా చూడాలి. భార్యని ప్రేమించలేని వాడు ఎవరిని ప్రేమించరు. అలాగే భర్తను ప్రేమించలేని వాడు ఎవరిని ప్రేమించరు. అలాగే ప్రేమ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. కనీసం అక్కడ చూసుకోండి. మనం ప్రేమ పరిమితం చేసుకుంటున్నాం. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మాత్రమే ప్రేమిస్తున్నాం. ప్రపంచం అంతా మన ఇంట్లోనే ఉందా? అందరినీ అందరినీ ప్రతిరోజు ఉదయం లేచి మనం చెప్పుకోవాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా, ప్రతి ప్రాణి, చీమ, దోమ, నక్క, కుక్క, పిల్లి, అన్ని ప్రతిదీ, ప్రతి జీవి కూడా, ఈ 84 కోట్ల జీవరాశులు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలి. అందరిలో నేను ఉండాలి. కానీ మనం ఏమనుకుంటాం? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నీకు 100 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుంటాం. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఓ దుంపదేగా, నీ పాత్రమే కొనుక్కుంటున్నావా నువ్వు? కొట్టు, 100 కొట్టు, 200 కొట్టు అనుకుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తాల్లో కానుసుకున్న భవంతు అనేది నీ నాలుక మీద ఎప్పుడూ ఉండాలి. ఎప్పటికీ నీ మనసులో నిలిచిపోవాలి. ఆ ప్రేమ అనేది నీ హృదయంలో ఉంటుంది. హృదయ చక్రం వికసిస్తుంది. ఆ ప్రేమ చక్రం పట్టుకుంటే చాలు. ఆ ప్రేమ 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 ఇలా ఉంటే నీకు హృదయ చక్రం విచ్చుకుని ఆత్మ దగ్గరికి చేరిపోతుంది. అనంతమైనది నీ ఆత్మ. అనంతమైన ఆత్మలో కలిసిపోవాలి నువ్వు. ఎప్పుడైతే నీ ప్రేమ చక్రం పెంచుకుంటావో, ఆ ప్రేమ ఎప్పుడైతే నీకు ఉంటుందో, అందరినీ సమాన ప్రేమ. హాయిగా కూర్చోండి, హాయిగా ధ్యానం చేసుకోండి. నువ్వు మాత్రం కళ్ళు తెరవద్దు.
శ్వాసధార ధ్యాసధార ఏకమైపోవు. దివ్యాత్మ స్వరూపులారా, చక్కగా ధ్యానం చేసుకున్నాం. ఈ ధ్యానం మనందరికీ సరిగ్గా కుదరాలంటే మనందరం ప్రేమ స్వరూపులుగా మారాలి. అందరినీ ప్రేమించాలి. మరి ఇది నాకు వస్తే చాలు, పక్కవాడికి నేను చెప్పేది ఏంటి అనుకోకూడదు. నీకున్న జ్ఞానం 10 మందికి పంచు, నీకు పెంచబడుతుంది అని నేను చెప్పలేదు. పత్రి గారు చెప్పిన మాట నేను చెప్తున్నా. ధ్యానం వల్ల లాభాలు కూడా నేను చెప్పడం లేదు, పత్రి గారు చెప్పిన చెప్తున్నా. మీరు ఏమంటారంటే, మీరు అనుభవించి చూడండి, మీరు చేసి చూడండి. మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేండి. ఏం బలవంతం లేదు. నమ్మాలి అంటే మీరు చేసి అనుభవించి చూడాలి. ఒక్కసారి ధ్యానం అనుభవించిన తర్వాత ఇంకో రోజు మర్చిపోరు ఎవరు. అయ్యో ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాము అనుకుంటాం మనమే. అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ధ్యానానికి ఉంది మిత్రులారా. పైగా 2 చేతులు ఇసుకాళ్ళ మీద పెట్టుకోండి. Five, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు ఓపెన్ చేస్తూ మీ అరచేతులు చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలి స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం చేసుకుంటూ సర్వాత్మలకు కొత్తగా చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ కరతాళంతో ధ్యానం చేస్తూ క్లాప్స్ కట్టుకుంటూ ధ్యానం నుంచి బయటకు వచ్చేద్దాం. థ్యాంక్ యూ.